నమస్తే టారోట్ ఫర్ సోల్ ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మన వీడియో ఈ సందేశం మిమ్మల్ని చేరాలనుకుంటుంది। అలా మిమ్మల్ని చేరాలనుకుంటున్న ఆ సందేశం ఏంటో మనం వీడియోలోకి వెళ్ళాక చూద్దాం। ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1 పైల్ నెంబర్ 2। ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని రెండు కార్డ్స్ పైన కాన్సంట్రేట్ చేయండి। ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుందో ఆ పైల్ ని సెలెక్ట్ చేసుకోండి। లేదు రెండు కార్డ్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి అనుకుంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకనే మీరు రెండు కార్డ్స్ కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అన్నమాట। కార్డ్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేము అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను। మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు। ఇది టైమ్లెస్ రీడింగ్। టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు। ఇవి ఎప్పుడు కనిపించినా కానీ వీటి ద్వారా మీకు లభించాల్సిన సందేశం కానీ గైడెన్స్ కానీ ఏదో ఒకటి ఉంది అని అర్థం అనమాట। అప్పుడు మీరు హ్యాపీగా వీడియోని ఓపెన్ చేసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు, వీడియోని ఎంజాయ్ చేయొచ్చు। ఇప్పుడైతే మనం అస్సలు ఆలస్యం చేయకుండా మిమ్మల్ని చేరాలనుకుంటున్న ఆ సందేశం ఏంటో చూసేద్దామా మరి। హలో పైల్ 1, ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్। ఫస్ట్ చేరాలనుకుంటున్న సందేశం అన్నాను కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ గైడెన్స్ తీసుకుందాం, కొంచెం బాగా జోష్ తెచ్చుకొని ఆ తర్వాత టారో చూద్దాం। సో పైల్ నెంబర్ 1 వాళ్ళని చేరాలనుకుంటున్న ఆ సందేశం ఏంటి? ఓకే, 2 కార్డ్స్ వచ్చినాయి। వావ్, రాధామాత వచ్చారు మీకు। సో మిమ్మల్ని చేరాలనుకుంటున్న ఆ 2 సందేశాలు ఏంటంటే త్రూ సేక్రెడ్ కార్డ్స్ మనకు వచ్చి సేక్రెడ్ సెల్ఫ్, అన్లీష్ యువర్ స్పిరిట్, ఎక్స్ప్రెస్ యువర్ గిఫ్ట్స్, డాన్స్ టు ద సేక్రెడ్ రిథమ్ ఆఫ్ లైఫ్। మీలో చాలా టాలెంట్ దాగి ఉందంట। టాలెంట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఉండొచ్చు। కొంతమంది చాలా రుచికరమైన భోజనాన్ని చేసి పెడతారు, అంటే వాళ్ళ వంట విపరీతమైన టేస్ట్, వాళ్ళు ఏది చేసినా కానీ అది సింప్లెస్ట్ ఆఫ్ ద సింప్లెస్ట్, పప్పు చేసినా కానీ అది అమృతం లాగా ఉంటుంది। సో కొంతమందికి ఆ టాలెంట్ ఉంటుంది। కొంతమంది మాటల మాంత్రికులు ఉంటారనమాట, వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా మనం అట్లా మెస్మరైజ్ అయిపోతాం, ఇంకా వాళ్ళ మాటలు వింటూనే ఉండాలి అనిపిస్తుంది। కొంతమంది ఏంటంటే ఒక మంచి పెయింటింగ్ చేయగలుగుతారు, కొంతమంది మంచిగా పాడగలుగుతారు, కొంతమంది మంచిగా డాన్స్ చేయగలుగుతారు, కొంతమందికి ఏంటంటే మంచి మంచి కథలు చెప్పగలుగుతారు। సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది। అట్లనే మీలో కూడా ఏదో టాలెంట్ ఉందంట। ఆ టాలెంట్ అంట మీరు ఎక్స్ప్రెస్ చేయడం, లైక్ అంటే ఆ టాలెంట్ అంట మీరు షోకేస్ చేయండి, అది చూపించండి। అంటే ఇప్పుడు మేబీ మీరు దాన్ని ఇప్పుడు వరకు ప్రదర్శించకపోయి ఉండొచ్చు, అంటే మీలో ఆ టాలెంట్ ఉంది అని కూడా కొంతమంది గుర్తించకపోయి ఉండొచ్చు, లేదు అసలు ఎవరికి తెలిసి ఉండకపోయి ఉండొచ్చు, కానీ మీలో ఏదో టాలెంట్ దాగి ఉందంట। ఆ టాలెంట్ అంటే మీరు ఉపయోగించడం మొదలు పెట్టండి। ఎప్పుడైతే మీరు దాన్ని ఉపయోగిస్తారో అప్పుడు మీ లైఫ్లో ఆటోమేటిక్గా సంతోషం అనేది వస్తుందంట। ఇక్కడ రాధామాత వచ్చారు, సోల్ ఫ్లేమ్ అంటున్నారు అనమాట। రీడిస్కవర్ అ లాస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఎక్స్పీరియన్స్ రిలేషన్షిప్ హార్మోనీ అండ్ హీలింగ్। నేను ఒకటి చెప్పనా, మీకు చాలా ఇష్టమైన వాళ్ళని ఎవరినో కొంచెం హర్ట్ చేసో, లేదు వాళ్ళ వల్ల హర్ట్ అయ్యో మీరు వాళ్ళకి దూరంగా ఉన్నారంట। సో మీరు అట్లా వాళ్ళకి దూరంగా ఉన్నదాని వల్ల ఏమవుతుంది అంటే మీరు ఏదో తెలియని బాధలో ఉన్నారు। మీరు వాళ్ళతో ఉంటే మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, నో డౌట్। కొంతమందికి అయితే ఎట్లుంటారంటే 24 గంటలు కలిసి ఉంటే కొట్లాడుకుంటూనే ఉంటారు, కానీ కొంచెం దూరంగా ఉండి కొన్ని రోజులు కనిపించకపోతే చాలా మిస్ అవుతారు। అంటే ఇట్లా విపరీతంగా కొట్లాడుతూ నువ్వేంటి అనుకున్న వాళ్ళకి మధ్యలో ప్రేమ లేదనా? మరి అట్లాంటప్పుడు 2 రోజులు దూరంగా ఉంటే ఎందుకు మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది? సో ఒక రిలేషన్షిప్లో చిన్న చిన్న గిల్లిగచ్చాలు కూడా చాలా సంతోషాన్ని ఇస్తాయి, అండ్ ఒక మనిషి యాబ్సెన్స్లోనే మనకి వాళ్ళంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది। సో అలాంటి మీ లాస్ట్ పార్ట్ అంటే సోల్మేట్స్ అంటే ఇప్పుడు ఇద్దరు ఇట్లా అనుకోండి, ఇప్పుడు ఒక భాగాన్ని తీసేసామనుకో ఇక్కడ ఏదో ఒక మిస్సింగ్ ఉంది కదా, ఒక మిస్సింగ్ ఫీలింగ్ ఉంది కదా, సో దీన్ని మళ్ళీ చేర్చినప్పుడు ఇది కంప్లీషన్కి వస్తుంది। సో ఆ విధంగా మీరు ఎవరినన్నా మిస్ అవుతుంటే మళ్ళీ మీరు వాళ్ళతో కలవడానికి కానీ మళ్ళీ మీరు వాళ్ళతో మీరు కలిసినప్పుడే మీ రిలేషన్షిప్లో ఒక హార్మనీ అంటే ఒక బ్యాలెన్స్, ఒక ప్లెజెంట్నెస్తో పాటు మీరు హీల్ అవ్వగలుగుతారంట, మీరు ఇంకా బెటర్ అవ్వగలుగుతారంట। సో అట్లా ఎవరినన్నా మీరు దూరం చేసుకోనండి, లేదు ఎవరికైనా మీరు దగ్గర లేకుండా ఉంటే మీరు ప్లీజ్ వాళ్ళు మీకు చాలా అవసరం। మీరు ఇంకా బెటర్గా హీల్ అవ్వడానికి, మీ జర్నీ ఇంకా బెటర్గా
ముందరికి వెళ్ళడానికి వాళ్ళని వెంటనే కలిపేసుకోండి. మనం ఇప్పుడు ఇంకొన్ని మెసేజెస్ చూద్దాం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న ఇంకొన్ని మెసేజెస్ ఏంటి? వస్తున్న ఫస్ట్ మెసేజ్ వచ్చి డాగ్ స్పిరిట్. బీ లాయల్ టు వాట్ యు లవ్. మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో, లేదు మీరు దేన్నైతే ప్రేమిస్తున్నారో దానికంటే విశ్వాసంగా ఉంటుండండి. అక్కడ కుక్ వచ్చింది కదా, డాగ్ని వాళ్ళు చూపిస్తున్నారు. కార్డ్ నెంబర్ 19 మీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు, ఏజ్ అయి ఉండొచ్చు, లేదు 19 మీ లక్కీ నెంబర్స్ అయి ఉండొచ్చు. సో అక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు దీన్ని ప్రేమిస్తున్నారు కదా, ప్రేమిస్తున్నప్పుడు దానికి కట్టుబడి అంటూ ఉండండి. ఒక్కొక్కసారి మనం ప్రేమిస్తుంటాము, అయినా కానీ కొంచెం లైట్ తీసుకుంటాం అనమాట. పర్వాలేదులే, మనల్ని అర్థం చేసుకుంటారు, లేకపోతే చెప్పినానని ఒక్కొక్కసారి మర్చిపోతుంటారు. అట్లాంటివంటే చేయకండి. ఎందుకంటే ఒకసారి బాగుంటుంది, 2 సార్లు బాగుంటుంది, 3 సార్లు బాగుంటుంది. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు కూడా అఫెండ్ అవ్వడమో లేకపోతే బాధపడడమో జరుగుతుంది. సో ఎందుకు ఊరికనే మనం చాలా ఇష్టపడే వాళ్ళని మన ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల, లేదు కొన్ని విషయాల్లో అది పెద్ద పెద్ద పొరపాట్లు అవ్వచ్చు, దూరం చేసుకోవాలి. కాబట్టి హ్యాపీగా ఉందాం. ఎవరినైతే మనం ఇష్టపడుతున్నామో వాళ్ళని మన దగ్గర పెట్టుకుందాం. అప్పుడు ఇంకా మనం కూడా హ్యాపీగా ఉంటాం అనమాట. అప్పుడు మనకి ఎలాంటి ఫ్రస్ట్రేషన్స్ ఉండవు. మనకు కూడా ఏంటంటే ఏదో తెలియని ఆనందం ఉంటుంది, లైక్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. సో దెన్ యూ కెన్ హీల్ బెటర్. కౌ స్పిరిట్. ద మిరకల్స్ ఆర్ ఎండ్లెస్. మిరకల్స్ ఆర్ ఎండ్లెస్ అంట పైల్ నెంబర్ 1. ఎప్పుడైతే మనం ఒకటి నమ్మడం మొదలు పెడతామో ఆ నమ్మకం మనల్ని ఎంత దూరం తీసుకొని వెళ్తుంది అంటే మనకు తెలియకుండానే మనం ఆ గమ్యాన్ని రీచ్ అయిపోతాం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఒక్కొక్కసారి మనం చేస్తున్నటివి మనకు తెలీదు, మనం ఏదైతే సబ్కాన్షియస్గా కోరుకుంటున్నామో మన అడుగులు దానివైపే పడుతున్నాయి అని చెప్పి కొన్ని తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఆ విధంగా మీరు అయ్యో నా జీవితంలో అదృష్టమైన లేదు సంతోషకరమైన సమయం అంతా అయిపోయింది, ఇంకా నా జీవితంలో అలాంటి అదృష్టాలు లేవు, అలాంటి సమయం రాదు అట్లా అనుకుంటూ ఉంటే కాదంట, ఇట్ ఈస్ ఎండ్లెస్. దానికి అసలు అంతమే లేదు. ఇప్పుడు నేను టైమ్లెస్ అని ఎట్లయితే చెప్పి ఇది మీకు ఎప్పుడు కనిపించినా మీరు ఈ వీడియోని చూడొచ్చు అని నేను ఒక్కి నక్కారిస్తా అంటానో, అట్లా మాత్రం మీకు మిరకల్స్ ఎండ్లెస్ అంట. మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, అవి అయిపోతాయనో లేకపోతే ఆ ఫేజ్ మీకు ఇంకా లేదనో మీరు అసలు అట్లా అనుకోని అవసరం లేదు. ద మిరకల్స్ ఆర్ ఎండ్లెస్ అని చెప్తున్నారు మీకు. మీకు వస్తున్న నెక్స్ట్ టర్టిల్ స్పిరిట్. ఇది కార్డ్ నెంబర్ 15, ఏజ్ 15 అయి ఉండొచ్చు, బర్త్ నెంబర్ 15 అయి ఉండొచ్చు, లేదు 1, 5 మీ లక్కీ నెంబర్స్ అయి ఉండొచ్చు. కార్డ్ నెంబర్ 62 టర్టిల్ స్పిరిట్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. చాలా ఓపికను పరీక్షిస్తున్నారు, చాలా నెమ్మదిగా జరుగుతుంది. అసలు ఇది జరుగుతుందా జరగదా, దీనిపైన నేను ఇంత టైంని వేస్ట్ చేస్తున్నానా, నాకు అసలుకి ఏం రిజల్ట్స్ కనిపించట్లేదే, నాకు నిజంగానే దీంట్లో విజయం ఉందా, మీకు ఇట్లాంటివన్నీ డౌట్స్ ఉంటే మీరంతా కొంతమందికి చకచకా పనులు అయిపోతాయి, కొంతమందికి ఏంటంటే మరీ అంత చకచకా కాకపోయినా కానీ ఏదో ఒక పేస్లో అయిపోతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే సాగుతూ ఉంటాయి అన్నమాట, సాగదీస్తూ ఉంటారు. అలాంటి జాబితాలో వస్తున్నాం అనమాట. మనకి ఏదన్నా కానీ కొంచెం అట్లా ఆగదీసి, అంటే ఏదైనా ఒక విషయాన్ని పట్టుకుంటే మనం దాని గురించి గంటలు చర్చించగలుగుతాము, లేకపోతే గంటలు దాని గురించి అనర్గళంగా మాట్లాడగలుగుతాం కదా. ఆ విధంగా మనకి ఏదన్నా కానీ కొంచెం స్లోగా కానీ స్టడీగా వచ్చేస్తుందంట. అండ్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు కదా. నిదానంగా అయినా కానీ పర్వాలేదు, ఖచ్చితంగా నీ పేరంటూ నీకంటూ ఒక గుర్తింపు. ఇప్పుడు KFC తాత గురించి అందరం ఎట్లయితే మాట్లాడుకుంటామో, ఆయనకి 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన సక్సెస్ అయినాడంట. 70 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన ఫేస్ ఆఫ్ 1 కంపెనీ అయినాడంట. ఆయన ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ని నెలకొల్పినాడంట. సో హూ నోస్ సక్సెస్ ఎవరికి ఎప్పుడు వస్తుందో, ఏ నిమిషంలో మనం ఆ భోగభాగ్యాలను అనుభవిస్తామో మనకు తెలీదు. కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రిపేర్డ్గా ఉండండి, ఏ నిమిషం అన్నా జరగచ్చు. అది 62 కాబట్టి 8 కానీ 6 కానీ 2 కానీ మీ లక్కీ నెంబర్స్ అయి ఉండొచ్చు, 62 ఏజ్ అయిన ఉండొచ్చు. ఫైనల్ వచ్చి నైటింగేల్ స్పిరిట్. లవ్ ఈజ్ ఆల్ అరౌండ్. ఈ పైల్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దట్ ల్యాక్, అయ్యో నాతో ఆ ప్రేమ లేదు, నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తులు లేరు, నేను
ఎంత మంచిగా ఉన్నా కానీ వీళ్ళు నన్ను ఏదో ఒక విధంగా ఉపయోగించుకొని వాళ్ళ అవసరం అయిపోయిన తర్వాత వీళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో అసలు నిజమైన ప్రేమకు అర్థమే లేదు, ఇది వ్యర్థం, అది ఇది అనుకుంటుంటే కాదు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, మీరు కూడా విపరీతమైన ప్రేమించే మనస్తత్వం కలిగిన వాళ్ళు. కాబట్టి మీ చుట్టూరు ఎప్పుడైనా కానీ ఆ ప్రేమే ఉంటుంది. మనం ఒక నిమిషం అనుకోవచ్చు దట్ ఏంటిది సోది అని. కానీ నిజం ఏంటి అంటే నిజంగానే మీ చుట్టూరు అలా ప్రేమించే వాళ్ళు ఉంటారు. మీరు కావాలంటే చూడండి, మీకు ఎప్పుడన్నా ఏదైనా బాధ అనిపించిందంటే, మీరు డల్గా ఉన్నారంటే అంతవరకు ఏంటి ఇట్లా మాట్లాడుతావు, ఏంది అది చేస్తావు, ఏంది ఏందది అని ప్రశ్నించేవాళ్ళు ఎందుకు నువ్వు కామ్గా ఉన్నావు, ఏమైంది అని మనల్ని వచ్చి అడుగుతారనమాట. మాట్లాడితే మాట్లాడినానంటావు, మాట్లాడకపోతే మాట్లాడలేదంటావు, నేను ఎట్లేగాలి నీతో అంటే, అయ్యయ్యో నువ్వు మాట్లాడేటప్పుడే బాగుంటుంది, నువ్వు మాట్లాడకుండా ఉండద్దు, నువ్వు మాట్లాడుతూ ఉండమ్మా, నువ్వు నవ్వుతూ ఉండమ్మా, నువ్వు హ్యాపీగా ఉండమ్మా అని చెప్తారు కదా. దాని అర్థం ఏంటి? మనం అనుకుంటాం అన్నమాట అప్పుడప్పుడు, నేను బొంగుమూతి పెట్టినా, నేను అలిగినా అని. కానీ ఆ అలక పాలు పొంగులాగా, కోపం అందరూ పాలు పొంగుతో కంపేర్ చేస్తారు కదా, అలక కూడా అంతే. ఆ 2 సేపు ఉంటుంది, ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఏంటంటే కమాన్ ఎస్ మనం వీఆర్ పీపుల్, వీఆర్ వెరీ వెరీ యూనిక్. అసలుకి చాలా స్పెషల్ అబ్బా. నేను లేకపోతే అసలు ఈ పనులన్నీ ఏం ముందరికి వెళ్ళవు, అసలు నేను లేకపోతే ఎవరికి పొద్దుపోదు, నేను ఉంటేనే కదా జోష్ ఉంటుంది, కాబట్టి నేను ఉండాలి ఇక్కడ అనుకొని మళ్ళీ మనల్ని మనమే ప్రేరేపించుకొని ఆ ఉత్సాహం తెచ్చుకొని మళ్ళీ దూకి ఎస్ నేను చేయాలి అని చేస్తారు కదా. సో మీది ఆ మనస్తత్వం అంట, ఇన్నోసెంట్ ప్యూర్ చైల్డ్ లైక్ మెంటాలిటీ. సో టారో ద్వారా మీకు ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం. ఓకే, నాకు 4 మెసేజెస్ కావాలి, నాకు 4 మెసేజెస్ వచ్చేసినాయి. ప్రస్తుతానికి ఏదన్నా ఆగి ఉంది, స్టక్ ఫీలింగ్ ఉంటే పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఒక్కొక్కసారి మనం ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయినా కానీ దిష్టి తగులుతుందంట. కాబట్టి మనం అంత ఓవర్ ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఎనర్జీస్ని మనం కాపాడుకొని ఆ తర్వాత యూటిలైజ్ చేసుకుందాం. ఓకే, 7 of Wands మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్. నెక్స్ట్ కార్డ్ వచ్చి ఫూల్, బ్యూటిఫుల్. 5 of Wands, 8 of Wands. జీమ్ అని చెప్పి అసలుకి చాలా ఫాస్ట్గా మీ వైపు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ మబ్బులు కమ్ముకొని ఉన్నా కానీ ఈ మబ్బుల్ని చీల్చుకొని మరీ వస్తుంది. అంటే ఎవరో ఆపుతున్నారు, వద్దొద్దు, వాళ్ళకి తెలిస్తే ఇంకా వాళ్ళకి కొమ్ములు వచ్చేస్తే, లేకపోతే వాళ్ళు తెలిస్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో ఏమో, వద్దొద్దు, ఇప్పుడే వద్దు, వాళ్ళ వైపుకి వద్దు అని. అయినా కానీ లేదు, ఇప్పుడు వాళ్ళకి ఇది చాలా అవసరం. ఇప్పుడు కానీ వాళ్ళకి ఇది దక్కకపోయిందంటే వాళ్ళు ఇంకా నీరసపడిపోతారు. లేదు అంటే ఇది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు ముందరికి వెళ్ళగలుగుతారు. సో నేను వెంటనే ఈ సమాచారం వాళ్ళకి అందజేయాల్సిందే, నేను వెంటనే వాళ్ళ వైపు వెళ్ళాల్సిందే, నేను వాళ్ళతో ఉండాల్సిందే అని మీ వైపు కొన్ని వస్తున్నాయన్నమాట. 8 of Wands అంటే కార్డ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో మీ వైపు ఏదో కమ్యూనికేషన్ వస్తుంది, ఏదో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ వైపు వస్తుంది. చూడు, బుల్లెట్ బండెక్కి వస్తున్నారనమాట, చాలా ఫాస్ట్గా వస్తుంది. సో ఎడారిలో ఎండమావులాగా మీ జీవితంలో కూడా ఏదో కొత్తది, ఏదో మిమ్మల్ని చాలా 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 ఉత్సాహపరిచే ఇన్ఫర్మేషన్ ఏదో వస్తుందన్నమాట. ఇక్కడ నేను లవ్ ఈజ్ ఆల్ అరౌండ్ కింద 8 of Wands వచ్చింది. సో ఇది ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుందో మీరు ఇంకా ఇంకా యూ ఫీల్ దట్ లవ్, వార్మ్త్, హ్యాపీనెస్. వావ్, నా లైఫ్లో కూడా, నా పొలంలో కూడా మొలకలు వచ్చినాయి. ఎస్, నేను ఇప్పటి వరకు ఏదైతే చేసినానో ఇదైతే వృధా పోలేదు దేవుడా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం గ్రాటిట్యూడ్ వ్యక్తపరచాలి. కాబట్టి లెట్స్ బీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ది డివైన్ ఫోర్సెస్ అండ్ లెట్స్ షో అవర్ గ్రాటిట్యూడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ ఆర్ ప్లేయింగ్ దిస్. అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ మన జీవితంలో వాళ్ళ పాత్ర అనేది ఉంది. సో అలాంటి వాళ్ళందరికీ మనం ఆ కృతజ్ఞతను అయితే తెలిపేద్దాం. సో నైటింగేల్ అంటే అమృతం లాగా పాడుతుంది కదా. సో అలా మాదిరిగా తీయగా, మనకి చాలా సూదింగ్గా, కామింగ్గా ఏదో మన వైపు అయితే ఖచ్చితంగా వస్తుంది. అది మనకి చాలా ప్రేమను కూడా ఇస్తుంది. సో ఇక్కడ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటే
ప్రతి ఒక్కరు ఒక ర్యాట్ రేస్లో ఉన్నారనమాట. ర్యాట్ రేస్ అంటే ఏంటంటే నువ్వనేనా, అరే నీకెందుకు వస్తుంది, నాకెందుకు వస్తుంది, ఇప్పుడు ఎందుకు వస్తుంది, అప్పుడు ఎందుకు వస్తుంది, ఇట్లెందుకు రావట్లేదు, అట్లెందుకు రావట్లేదు. సో ఇలాంటి ప్రశ్నలు చాలా ఉంటాయన్నమాట. అంటే మనం లిటరల్గా ఒకరితో వెళ్ళి డిషుమ్ అని ఫైట్ చేయకపోయినా కానీ మనలో మనకి ఒక స్ట్రగుల్ నడుస్తూ ఉంటుంది. ఏంటి నేను ఈరోజు ఇంతేనా, రేపు ఎట్లుంటుందో, లైక్ అంటే సో ఈ మీను ఏంటబ్బా ఎప్పుడు చూడు ఇల్లు చెప్తుంది. నో, అది నిజం. అసలుకి ఎప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా దట్ యూనో ఇద్దరు ఒకటే పని చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా ఒక కాంపిటీషన్ ఉంటుంది. డైరెక్ట్గా వెళ్ళి ఫేస్ టు ఫేస్ ఒకరితో మనం చేయకపోయినా కానీ మన లోపల ఒక స్ట్రగుల్ ఉంటుంది అనమాట. దట్ యూనో ఆ నిరంతరం మనలో కూడా ఒక కాంక్ష, ఒక ఏదో చేయాలన్న తపన, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ స్ట్రగుల్లో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మరీ అంత గింజుకోకండి, మరీ అంత మీలో మీరు లైక్ అంటే కుమిలిపోకండి. ఇట్స్ ఓకే. కొంతమందికి చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ కనిపిస్తాయి, కొంతమందికి కొంచెం నిదానంగా కనిపిస్తాయి, కానీ నిలకడగా ఉంది. ఎప్పుడైనా కానీ నిలకడ ఇంపార్టెంట్. ఎందుకు నిలకడ ఇంపార్టెంట్? ఎందుకు అంటే అప్పుడే కదా మనం స్ట్రాంగ్గా ఫౌండేషన్ వేసుకొని వచ్చి ఎలాంటి ఈదరుగాలులు వీస్తున్నా కానీ ఎలాంటి ప్రళయాలు వచ్చినా కానీ అది గట్టిగా నిలబడగలుగుతుంది. సో అట్లా మీరు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకుంటున్నారు. అందుకనే ఏదైనా ఒక స్ట్రగుల్ ఉన్నా కానీ అది ఇంటర్నల్గా కావచ్చు, ఎక్స్టర్నల్గా కావచ్చు, దాన్నంటే ఇప్పుడు ముగించేసేయండి, వదిలేసేయండి. ఇట్స్ ఓకే, జానే దోయా. లైఫ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ యునో వెరీ వెరీ బ్యూటిఫుల్. సో ఇంకా మనం ఇంక దేనికోసం మనం ఇవన్నీ కదా. సో ఫైనలీ ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ దీనికి వెళ్తున్నప్పుడు ద మెరకల్స్ ఆర్ ఎండ్లెస్ అన్నారు. మెరకల్స్ ఎండ్లెస్ కాబట్టి మనకి ఏ రోజుకి ఆ రోజు ఒక కొత్త రోజు, ఏ రోజుకి ఆ రోజు మనం ఏదో కొత్తగా ప్రయత్నించాలి. ఇక్కడ ఫూల్ కార్డ్ వచ్చింది. ఫూల్ కార్డ్తోనే మనకి టారో స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచే న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు ఒక న్యూ బిగినింగే. నిన్న ఒక ఫెయిల్యూర్ చూసావా, అయితే ఏంటి, అది నిన్నటితో అంతమైపోయింది. ఈరోజు ఇంకొక కొత్త న్యూ బిగినింగ్ ఉంది. సో నిన్నటితో ఏదైతే అయిపోయిందో దాన్ని వదిలేసి ఈరోజు మనం ఏదైతే చేయాలో దానిపైన మనం ఫోకస్ చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. మనం ఎంత సింపుల్గా ఒక దాన్ని మనం లెట్ గో చేయగలుగుతున్నాం కదా. సో ఆ విధంగా యువర్ మెరకల్స్ ఆర్ ఎండ్లెస్ అండ్ మీకు విపరీతంగా ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. వాటిని మనం కనుగొనగలగాలి, వాటిని మనం ఉపయోగించుకోగలగాలి. అండ్ వాటిని మనం ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటామో ఈచ్ డే ఈజ్ న్యూ డే కదా. ప్రతిరోజు ఒక కొత్త రోజు అవుతుంది అనమాట. బీ లాయల్ టు వాట్ యు లవ్ కింద మనకి 7 of Wands వచ్చింది. బీ లాయల్ టు వాట్ యు లవ్ అండ్ స్టాండ్ ఫర్ యువర్ గ్రౌండ్. మీరు ఏదైతే నమ్ముతున్నారో దానికోసం మీరు గట్టిగా నిలబడాలి. ఆ గట్టిగా నిలబడడంలో ఏంటంటే మనం ఎందుకు గట్టిగా నిలబడతాం దేనికోసం అన్నా కానీ దానిపైన మనకి విపరీతమైన ఇష్టం ఉండాలి, కోరిక ఉండాలి. లైక్ అంటే ఇది కరెక్ట్ అని మనం అనుకోవాలి, అప్పుడే మనం దానికోసం నిలబడుతున్నాం. అట్లా నిలబడుతున్నప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన మెసేజ్ కూడా కరెక్టే కదా. బీ లాయల్ టు వాట్ యు లవ్ అనేది మనం దాన్ని ఇష్టపడుతున్నాము, ప్రేమిస్తున్నాము, నమ్ముతున్నాము, అది కావాలని కోరుకుంటున్నాం కాబట్టి దానికోసం నిలబడుతున్నాం. అట్లనే ఇక్కడ మీరు ఏదైతే మీరు చాలా ఇష్టపడుతున్నారో, చాలా కోరుకుంటున్నారో, సాధించుకోవాలనుకుంటున్నారో దానికోసం మీరు ఎప్పుడైతే నిలబడతారో అప్పుడు మీ లైఫ్లో మెరకల్స్ వస్తాయి. ఈ మెరకల్స్ మీకు ఈ రోజుతో అయిపోతుందేమో అన్న భయపడాల్సిన అవసరం లేదు. ఏ రోజుకి ఆ రోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఏ రోజుకి ఆ రోజు ఒక కొత్త ఆపర్చునిటీ మీ వైపు వస్తూనే ఉంటుంది. మీరు ధైర్య సాహసే లక్ష్మి అని చెప్పి మీరు ఎంత ధైర్యం చేస్తే మీరు అన్ని మిరాకిల్స్ని అయితే మీరు చూడగలుగుతారు. అండ్ ఈ మెరకల్స్ చూస్తున్న క్రమంలో మనకి కొమ్ములు వచ్చేసో లేకపోతే మనకి తొందరపాటు నిర్ణయాలు ఇవి ఉండకూడదు. ఎప్పుడైనా కానీ నెమ్మదిగా, నిదానంగా, నిలకడగా మీరు ఏదైనా చేసుకున్నప్పుడే చాలా స్ట్రగుల్స్లోంచి, చాలా ఫైట్స్ నుంచి మీరు రక్షించబడతారు. ఈ రప్చర్ని మీరు చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇట్లుంటుందో లవ్ ఈజ్ ఆల్ అరౌండ్, అంతే కదా. ఇక్కడ ఎవరితో నువ్వా నేనా, డిషుమ్ డీడీ అనేది ఏం లేదు. సో మనం ప్రేమగా ఉన్నాం, మనం ప్రేమిస్తున్నాం, తిరిగి ప్రేమను పొందుతున్నాం. సో అట్లా తిరిగి ప్రేమ పొందినప్పుడు ఏమవుతుందంటే మన వైపు మనకు రావాల్సింది శరవేగంగా వచ్చేస్తూనే ఉంటుంది. సో ఫైనల్గా నాకు ఒక మంచి మెసేజ్తో దీన్ని ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఫైనల్గా వస్తున్న క్యూట్ మెసేజెస్ ఏంటో మనం టీ లీఫ్ కార్డ్స్తో చూద్దాం. నెక్స్ట్, an emotional, secure, loving family is important to you. అంతే కదా.
అండ్ హ్యాపీనెస్. మీ వైపు అయితే ఖచ్చితంగా హ్యాపీనెస్ వస్తుంది. అట్లా మీకంటూ మీకు చాలా మంచి వ్యక్తులు మీ జీవితంలోకి రావడము, మీరు చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. మార్చ్లో ఈ సిగ్నిఫికెంట్ మంత్ అనమాట మీకు. సో మార్చ్లో మీరు చాలా చేంజెస్ చూడొచ్చు. లేదు ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, మార్చ్ కల్లా మీ లైఫ్లో చాలా మార్పులు, సిగ్నిఫికెంట్ చేంజెస్ జరగచ్చు. సో మార్చ్ వచ్చి ఒక మైల్ స్టోన్గా ఖచ్చితంగా మిగులుతుంది అనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ 2 వాళ్ళకి మిమ్మల్ని చేరాలనుకుంటున్నా సందేశం ఏంటో మనం ఇప్పుడు చూసేద్దామా మరి. సో ఫస్ట్ అయితే మనం గైడెన్స్తోనే చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి చేరాలనుకుంటున్నా ఆ సందేశం ఏంటి? పైల్ 2 వాళ్ళకి చేరాలనుకుంటున్నా ఆ సందేశం ఏమిటి? ఓకే ఓకే ఓకే. సో లెట్స్ కట్ అండ్ సీ వాట్ ఈస్ యువర్ మెసేజ్. కృష్ణ, మీకు నేను ఒక మాట చెప్పనా, కృష్ణుడి సోల్ మేట్ కానీ ట్విన్ ఫ్లేమ్ కానీ ఎవరుంటారు? కృష్ణ అంటేనే వెంటనే ఎవరు గుర్తొస్తారు? ఎవరైతే మీకు గుర్తొస్తున్నారో వాళ్ళు పైల్ నెంబర్ 1లో ఉన్నారు. సో మీకు పైల్ నెంబర్ 1 నుంచి కూడా మెసేజెస్ ఉండి ఉండొచ్చు. మీరు చూడాలనుకుంటే పైల్ నెంబర్ 1ని కూడా చూడండి. సో ఇక్కడ కృష్ణుడు వచ్చారు, మీకు వచ్చిన ఫస్ట్ మెసేజ్. సెకండ్ మెసేజ్ వచ్చి లేడీ వీనస్ వచ్చింది. సో ఫర్ పైల్ నెంబర్ 2 మిమ్మల్ని చేరాలనుకుంటున్న ఫస్ట్ సందేశం ఏంటి అంటే, మీ స్పిరిచువల్ గైడెన్స్, మీకు ఏదైతే గైడెన్స్ లభిస్తుందో దాన్ని అంటే ఫస్ట్ నమ్మండి. ఎందుకు నమ్మాలి అంటే, మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మీ కమిట్మెంట్కి ఒక టెస్ట్ నడుస్తుందంట. సో మీ కమిట్మెంట్కి ఒక టెస్ట్ నడుస్తుంది కాబట్టి మీరు ఈ ప్రాసెస్ని ఎంత నమ్మి మీరు ఎంత హార్ట్ఫుల్గా చేస్తారో మీరు అంత మంచి రిజల్ట్స్ని పొందగలుగుతారు. అండ్ కృష్ణుడి నుంచి ఆ అన్కండిషనల్ లవ్ మీ వైపు వస్తుందంట. ఈ ప్రయాణంలో మీరైతే ఒంటరిగా లేరు, కృష్ణ పరమాత్ముడు మీతో ఉన్నారు. అక్కడ పరీక్షలకు మీరు లోన్ అవుతున్నా కానీ కృష్ణుడు ఎట్లయితే అర్జునుడితో పాటు ఉండి అర్జునుడిని గైడ్ చేసినారో అలా మీకు గైడెన్స్ లభిస్తుంది. ఆ గైడెన్స్ని ఒక్కొక్కసారి మనం నమ్ముతాము, ఒక్కొక్కసారి నమ్మకపోతాము. ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ వైపు అయితే ఆ గైడెన్స్ వస్తుంది కదా, మీరు నమ్మండి ప్లీజ్. మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు మీకు ఎలాంటి పరీక్షలు నడుస్తున్నా కానీ వాటి నుంచి మీరు ది బెస్ట్ రిజల్ట్స్తో మీరు ముందరకు వెళ్ళగలుగుతారు. అండ్ నేను మిమ్మల్ని విపరీతంగా ప్రేమిస్తున్నాను, అన్కండిషనల్ లవ్ మీ వైపు అయితే పంపిస్తున్నాను అని చెప్పారు. సో దీని భాగంగానే మీకు కొన్ని డౌన్లోడ్స్ వస్తాయంట. మీరు వాటిని ఎలా అర్థం చేసుకుంటారో మీరు ఇంకా మీ ఇష్టం అని చెప్తున్నారు. సో మీకైతే డౌన్లోడ్స్ వస్తుంది. ఈ డౌన్లోడ్స్ ఏంటంటే మీకు అంతు చిక్కని ప్రశ్నలకి జవాబుల రూపంలో వస్తున్నాయన్నమాట. సో వాటిని కూడా అంటే ట్రూత్ ఈజ్ బీయింగ్ రివీల్డ్, నిజాన్ని ఇప్పుడు రివీల్ చేస్తున్నారు. ఇన్ని రోజులు నాకు తెలియాలి, నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది, నాకు తెలిస్తే బాగుండు ఇట్లా అనుకుంటున్నారు కదా, ఇప్పుడు నిజంగానే ఇది మీకు ఎందుకు జరుగుతుంది అనేది మీరు తెలుసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి అది రుచించవచ్చు, ఒక్కొక్కసారి రుచించకపోవచ్చు. రుచించినా రుచించకపోయినా కానీ నిజం నిజమే కాబట్టి ఆ నిజాన్ని అయితే మీరు నమ్మాలి అని చెప్తున్నారనమాట. ఇక్కడ డీప్ ఇన్సైట్స్ ఫ్రమ్ ది హెవెన్ అండ్ ఆస్ట్రల్ రెలీమ్ నుంచి మీకు వస్తున్నాయంట. అంటే ఈ మెసేజెస్ మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడెక్కడ చుట్టుపక్కల నుంచి కాదు, హయ్యర్ బీయింగ్స్ నుంచి వస్తున్నాయి. సో వాటిని అయితే మీరు ఖచ్చితంగా నమ్మాలి అని చెప్పి కృష్ణయ్య కోరుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఇంకొన్ని గైడెన్స్ మెసేజెస్ ఏమొస్తున్నాయో చూద్దాం. ఫర్ పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న ఇంకొన్ని మెసేజెస్. ఫర్ పైల్ నెంబర్ 2 మీకు వస్తున్న ఫస్ట్ మెసేజ్ వచ్చి మాత్ స్పిరిట్ సరెండర్ నవ్, ఇమ్మీడియట్లీ హుకుం జారీ చేశారనమాట. మీరు అసలు నా మాట వినట్లేదు, నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని పెడచెవిన పెడుతున్నారు. ఇలా పెడచెవిన పెట్టిపోతూ ఉంటే మీరు అనుకునింది సాధించుకోవడం కష్టమవుతుంది, ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయితే మళ్ళీ మీరు నన్నే నిందిస్తారు, దట్ ఎందుకు జరగట్లేదు, ఏం జరగట్లేదు అని చెప్పి. కానీ ఇక్కడ మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఫుల్గా నాకు సరెండర్ అవ్వండి.
ఏది జరుగుతున్నా కానీ నేను ఎట్లయితే నడిపిస్తున్నానో అట్లనే జరుగుతుంది. ఈ నిమిషానికి ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఇది జరగట్లేదు, మరో నిమిషానికి అది కరెక్ట్ అవుతుంది, అప్పుడు జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు ఎందుకు జరగట్లేదు, ఇట్లా ఎందుకు జరగట్లేదు అంటే జరగట్లేదు. ఏం చేద్దాం చెప్పండి? మీరు పూర్తిగా సరెండర్ అవ్వండి. ఏది జరిగినా నా మంచికే అనుకోండి. ఏది జరిగినా కృష్ణయ్య ద్వారానే జరుగుతుంది, లేదు శివయ్య ద్వారా జరుగుతుంది, లేదు అంజితాత ద్వారా జరుగుతుంది, లేదు బాబా ద్వారా జరుగుతుంది, లేదు జీసస్ ద్వారా జరుగుతుంది, అల్లా ద్వారా జరుగుతుంది. మీరు ఎవరినైతే నమ్ముతున్నారో, మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళ ద్వారానే జరుగుతుంది అని నమ్మండి. ఫుల్గా అంటే వాళ్ళకి సరెండర్ అవ్వండి. ఏం తప్పు, వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు, వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళు దేన్నైనా కానీ ముందుగానే చూడగలుగుతారు. వాళ్ళకి తెలుసు బాగా మనకి ఏది కరెక్ట్, ఏది ఎప్పుడు మనకి ఇస్తే మనం దాన్ని బెటర్గా ఎంజాయ్ చేయగలుగుతామో అన్నీ వాళ్ళకి తెలుసు కదా. సో వాళ్ళు ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు వాళ్ళు అది చేసేస్తున్నారు కదా. అప్పుడు వాళ్ళకి సరెండర్ అవ్వడంలో తప్పేంటి? ఫస్ట్ అంటే సరెండర్ అవ్వండి అని చెప్తున్నారు అనమాట. స్టార్ ఫిష్ స్పిరిట్ ఓపెన్ టు ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్. ఎప్పుడైతే మనం కంప్లీట్గా సరెండర్ అవుతామో అప్పుడు ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఓపెన్ అవుతాయంట. అప్పుడు మనకి ఒక దారి కాదు, రెండు దారులు కాదు, మనం ఎటు చూసినా ఒక మంచి దారి, ఎటు చూసినా మనకు ఒక మంచి జరగడం. సో ఇట్లాంటి పాసిబిలిటీస్ ఏర్పరచుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనమైతే సరెండర్ అవ్వాలి. ఇక్కడ కార్డ్ నెంబర్ 39, ఏజ్ 39 అవ్వచ్చు, ఇది 59, ఏజ్ 59 అవ్వచ్చు, లేదు 3, 9, 5 మీ లక్కీ నెంబర్స్ అయి ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఊల్ఫ్ స్పిరిట్ టర్న్ నాలెడ్జ్ ఇంటూ విజ్డమ్. ప్రతి ఒక్కరికి సమాచారం తెలుస్తుంది, లైక్ అంటే ఇది 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 అని చెప్పి మనకి నాలెడ్జ్ ఉంటుంది. కానీ దాన్ని జ్ఞానం కింద కంట కన్వర్ట్ చేసుకోవడం తెలుసుకోండి. అంటే ఇప్పుడు మనము చదివినాము ఎగ్జామ్ పాస్ అవ్వడానికి అనుకొని అది అక్కడి వరకే ఉపయోగపడుతుంది కదా అని చెప్పి దాన్ని వదిలేసినాం అనుకోండి, ఆ జీవితంలో ఇంకెక్కడో దాని అవసరం వస్తుంది. ఆ రోజు మనం అయ్యయ్యో ఇది నేను ఆ రోజు చదువుకున్నాను కానీ ఎగ్జామ్ అయిపోతేనే మర్చిపోయినాను అనుకునేదానికన్నా ఈ నాలెడ్జ్ని ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకోవడమో, లేదు అది మనకి అలానే నీటిపైన రాతలాగా కాకుండా ఒక రాయి పైన చెక్కినట్లు మనతో ఎప్పుడైతే నిలిచిపోతుందో ఈ నాలెడ్జ్ని మనం ఉపయోగించుకునే రోజు ఒకటి వస్తుంది కదా. అంటే అక్కడ మనం మన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఈ నాలెడ్జ్ని జ్ఞానం కింద కన్వర్ట్ చేసి ఆ జ్ఞానం మనకు ఆ రోజు ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా మీ నాలెడ్జ్ని అంటే జ్ఞానం కింద కంట కన్వర్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇది కార్డ్ నెంబర్ 67. సో 6, 7 మీ లక్కీ నెంబర్స్ అయి ఉండొచ్చు, 4 మీ లక్కీ నెంబర్ అయి ఉండొచ్చు. మీకు వస్తున్న ఫైనల్ మెసేజ్ ఏంటంటే బాబ్ క్యాట్ స్పిరిట్, లైఫ్ ఈజ్ అ మిస్టరీ. లైఫ్ ఈజ్ అ మిస్టరీ. ఎస్, ప్రతి ఒక్కటి ఎప్పుడు అర్థమైపోతా ఉంటే అంత మజా ఉండదు, కిక్ ఇవ్వదు అసలుకే. మనం చేస్తూ వెళ్ళాలి, మనం అనుకుంటూ ఉండాలి. నాకు జరగలేదు అనుకోవాలి, లేదు అబ్బా నా లైఫ్లో అద్భుతంగా జరుగుతుంది అనుకోవాలి, ఏదో ఒకటి అనుకుంటూ ఉండాలి. అప్పుడు ముందరవి రివీల్ అవుతూ రావాలి. అప్పుడు మనం ఆశ్చర్యపోవాలి, దట్ యూనో ఏంటి ఇది కూడా ఉందా, ఏంటి అది కూడా ఉందా, ఏంటి ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పి. సో అప్పుడే ఏంటంటే మనం దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. సో ప్రతిరోజు ఈరోజు ఎట్లుంటుంది, ఇప్పుడేం జరుగుతుంది, ఇది ఎలా ఉండబోతుంది, ఇది నేను ఊహించినట్లుంటుందా, లేదు ఇది నాకు ఏదన్నా ఒక షాక్ లాగా సర్ప్రైజ్ లాగా నాకు మిగులుతుందా, ఏమవుతుందబ్బా, ఆ మిస్టరీ ఉన్నప్పుడే కదా కిక్ వస్తుంది. సో యు ఆర్ నెవర్ అలోన్. ఎస్, మీరు ఎప్పుడు ఒంటరి కాదు, మీతో పాటు కృష్ణయ్య ఉన్నారు, మీరు నమ్మిన దేవుడు దేవత ఉన్నారు. సో మీ లైఫ్లో ఒక కిక్ ఉంది. మీరైతే కంప్లీట్గా అంటే సరెండర్ అవ్వండి. అప్పుడు మీకు ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఓపెన్ అవుతున్నాయి. అప్పుడు మీకు ఏదైతే మీరు తెలుసుకున్నారో దాన్ని మీరు జ్ఞానం కింద ఉపయోగించుకోగలుగుతారు. అండ్ ఏదైనా ఒక మిస్టరీ వస్తే దాన్ని ఛేదించగలుగుతారు ధైర్యంతో. సో టారో ద్వారా పైల్ నెంబర్ 2 వాళ్ళకు వస్తున్న మెసేజెస్ ఏంటో చూద్దాం. ఇది కార్డ్ నెంబర్ 8 బై ద వే. మీ బర్త్ నెంబర్ 8 అయి ఉండొచ్చు, లేదు లక్కీ నెంబర్ 8 అయి ఉండొచ్చు. నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది మీకు ఫస్ట్ కార్డ్. మీ సెకండ్ కార్డ్ వచ్చి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. బాప్రే బాప్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా ఇన్ఫినిట్ అనమాట. అంటే యూ నెవర్ నో అది ఎంత వేగంగా ఎన్ని విధానాల్లో అది మనకి
రిజల్ట్స్ చూపిస్తుంది అనేది. స్టార్, ఇంకొక కార్డు. ఓకే, థ్యాంక్ యూ. 8 of Pentacles. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి 10 of Pentacles వచ్చింది. ఫ్యామిలీతో చాలా హ్యాపీ టైంని స్పెండ్ చేయడానికి కానీ, లేదు మీ కెరియర్లో మీరు చాలా ఫాస్ట్ గ్రోత్ చూడడానికి కానీ మీకు ఇది హెల్ప్ అవుతుందంట. సో ఇక్కడ ఏదైతే చెప్తున్నారో దాన్ని ఉపయోగించి చూడండి. ఫ్యామిలీ బాండింగ్ స్ట్రాంగ్ అవ్వడం కానీ, కెరియర్లో మీరు ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి కానీ హై ఛాన్సెస్ ఉంటుంది. సరెండర్ నవ్ కింద మనకి నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీకు బహుమతి పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది, సెకండ్ వచ్చిన వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. అట్లనే మనకి క్లాస్లో మనం లాస్ట్గా వచ్చినా కానీ ఒక గుర్తింపు ఉంటుంది. ఎవరికి దక్కాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి దక్కుతుంటుంది. ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేయాలో కూడా దానిపైన నిర్ణయించబడి ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఎప్పుడైతే కంప్లీట్గా సరెండర్ అవుతారో మీకు రావాల్సిన రివార్డ్స్, అవార్డ్స్, అది మీరు ఫినాన్షియల్గా, వెల్త్ పరంగా కావచ్చు, ఏ పరంగా అయినా కావచ్చు, మీకు రావాల్సింది మీకు వచ్చేస్తుందంట. ఇక్కడ మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు టు డూ బెటర్, టు ఎవాల్వ్ బెటర్ అండ్ టు అచీవ్ ద బెస్ట్. సో అలా జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ట్రస్ట్ ద ప్రాసెస్. ఏదైతే జరుగుతుందో ఇది నా మంచికే జరుగుతుంది, ఇది కరెక్ట్గానే జరుగుతుంది, ఓకే నేను రైట్ పాత్లో ఉన్నాను. లేదు ఒకవేళ మనకి ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే మన పాత్ని డైవర్ట్ చేసుకొని మనం రైట్ పాత్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే రైట్ టైంలో మనకు రావాల్సిన రైట్ రిజల్ట్స్ మన వైపు అయితే వచ్చేస్తున్నాయి. ఇక్కడ స్లోయెస్ట్ నైట్ వచ్చింది మీకు, కానీ కాస్ట్లీయెస్ట్ నైట్ వచ్చింది. ధనం మూలం ఇదం జగత్ అని, డబ్బులు ఎక్కడుంటే అక్కడే హిప్ అండ్ హ్యాపనింగ్. సో ఆ విధంగా ఇది స్లోయెస్ట్ నైట్ కానీ కాస్ట్లీయెస్ట్ నైట్. సో కాస్ట్లీయెస్ట్ నైట్ మీ వైపు రావాలి. ఆ విధంగా ధనం రూపంలో కావచ్చు, మీరు ఏ రూపంలో ఆ సుసంపన్నమైన స్థితికి వెళ్ళాలనుకుంటున్నారో అది మీకు రావాలి అంటే మీరు సరెండర్ అవ్వాలి అని చెప్తున్నారు. ఓపెన్ టు ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ కింద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. మన తలరాత మారాలన్నా, మన జీవితంలో మనం ఆ అదృష్టాన్ని పొందాలన్నా మనకి ఏం కావాలి అంటే మనకు కార్మిక్ కంప్లీషన్స్ కావాలి. కర్మ అంటే మనం చేస్తున్న పని మనకి ఏదైతే రిజల్ట్ని ఇస్తుందో ఆ రిజల్ట్ మనం ఏ కర్మ చేసి పొందింది. మంచి కర్మ చేసామా, చెడు కర్మ చేసామా? ఎప్పుడైతే మంచి కర్మను మనం పెంపొందించుకుంటూ పోతామో అప్పుడే మనకి ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఓపెన్ అవుతాయి. మంచి కర్మ ఎలా వస్తుంది? డూ గుడ్, ఫీల్ గుడ్, బీ గుడ్, అంతే, ఈజీ. యు బీ గుడ్ టు ఎవ్రీవన్, యూ డూ గుడ్ థింగ్స్ టు ఎవ్రీవన్ యాజ్ వెల్ యాజ్ టు యువర్ సెల్ఫ్. ఏదైనా కానీ ఆ మంచి కోసం మనం ఎప్పుడైతే పాటుపడతామో అప్పుడు మనకి ఆ మంచే తిరిగి వస్తుంది కాబట్టి ఆ గుడ్ కర్మని మనం పొందగలుగుతాం అనమాట. సో ఆ విధంగా ఎప్పుడైతే మనం మన కర్మని మన బ్యాంక్ బ్యాలెన్స్లో మంచి కర్మని పోగేస్తూ వస్తామో మనకి ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఓపెన్ అప్ అవుతాయంట. సో ఇక్కడ టర్న్ నాలెడ్జ్ ఇంటూ విజ్డమ్ ఏదైతే చెప్పినారో ఇక్కడ మనకి స్టార్ కార్డ్ వచ్చింది. సో స్టార్ కార్డ్ ఏంటంటే మనకి ఒక హోప్ని ఇస్తుంది, మనల్ని ఒక పాజిటివ్ దారి వైపు నడిపించడానికి కానీ, లేదు మనలో పాజిటివిటీ పెంపొందించుకోవడానికి కానీ మనకి స్టార్ కార్డ్ ఈజ్ ది మెయిన్ కార్డ్ అనమాట. అండ్ స్టార్ కార్డ్ వచ్చి ప్రేయర్ కార్డ్ అనమాట. స్టార్ కార్డ్ ఇంకొకటి కూడా చెప్తుంది, అదేంటంటే ప్రేయర్స్ గురించి చెప్తుంది అనమాట. మనం ఏదైతే ప్రే చేస్తున్నామో, మనం ఏదైతే దేవుడికి మొక్కుకుంటున్నామో, మనం ఏదైతే కోరుకుంటున్నామో ఇవన్నీ మనకి తొందరగా పూర్తి అవ్వాలి అంటే మీ నాలెడ్జ్ని విజ్డమ్ కిందకంట టర్న్ చేసుకోండి. ఎప్పుడైతే మనం ఏదైతే చదువుతున్నామో, ఏదైతే నేర్చుకుంటున్నామో దానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని మనం తెలుసుకొని దాన్ని కరెక్ట్గా మనం ఉపయోగించుకోగలిగితే అప్పుడేమవుతుంది, మన కోరికలన్నీ నెరవేరుతున్నాయి, మనం ఒక ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళగలుగుతాము, మనం ఒక పాజిటివ్ మైండ్ సెట్లోకి రాగలుగుతాము. అండ్ మన హోప్ ఏదైతే ఉందో అది జీవించి ఉంటుంది. సో హోప్ ఎప్పుడైనా కానీ జీవించి ఉండాలి. లైఫ్ ఈజ్ ఎ మిస్టరీ కింద 8 of Pentacles వచ్చింది. అది మిస్టరీ అయినా కానీ మీరు దాన్ని ఛేదించగలుగుతారు. ఎందుకంటే 8 of Pentacles వచ్చి వర్క్ కార్డ్ అనమాట. అంటే యూ విల్ వర్క్ ఇట్ అవుట్. మీరు ఏదో ఒక విధంగా ఇది ఒక మిస్టరీ, ఇది మనకు తెలియట్లేదు, దీన్ని నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి, లేదు దీన్ని నేను ఎలా తెలుసుకోవాలి, మీరు తెలుసుకోగలుగుతారు. మీరు ఎందుకు తెలుసుకోగలుగుతారు అంటే మీరు దానిపైన పని చేయగలుగుతారు. మీ
మీకు దానికోసం ఏదైతే అవసరమో మీరు దాన్ని అంతా సమకూర్చుకోగలుగుతారు. సో యూ హ్యావ్ దట్ మైండ్ సెట్ దట్ నేను దీన్ని చేయగలుగుతాను, దీన్ని తెలుసుకోగలుగుతాను, దీన్ని సాల్వ్ చేసుకోగలుగుతాను. అప్పుడు ఏదైనా మిస్టరీ ఎట్లవుతుంది, అది ఫస్ట్లో మనకి మిస్టీరియస్గా అనిపించినా కానీ ఆ మిస్టరీని మీరు ఛేదించగలుగుతారనమాట, కెమిస్ట్రీని యాడ్ చేసి. బ్యూటిఫుల్. సో ఇప్పుడు మీకు వస్తున్న ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం మనం. ఫర్ పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న ఇంకొన్ని కార్డ్స్. ఓకే, నాకు వచ్చేసాయి 3 కార్డ్స్. థ్యాంక్ గాడ్. పైల్ నెంబర్ 1లో కూడా ఒక మంత్ కార్డ్ వచ్చింది. సో ఐ వాంటెడ్ అ మంత్ కార్డ్ ఈవెన్ ఇన్ పైల్ నెంబర్ 2 అనమాట. సో మీకు ఏంటంటే యూ విల్ బి రిసీవింగ్ ఆర్ గివింగ్ అ ప్రీషియస్ గిఫ్ట్ అంట. మీరు ఏదో కాస్ట్లీ గిఫ్ట్, అది కాస్ట్లీ అంటే అది డబ్బుల పరంగానే కాస్ట్లీగా ఉన్న అవసరం లేదు. ఒక్కొక్కసారి మనుషుల ప్రేమ విలువ కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది. సో అలాంటిది ఏదో ప్రీషియస్ గిఫ్ట్ మీరు పొందడమో ఇవ్వడమో జరుగుతుంది. మీ జీవితంలోకి ప్రేమ వస్తుంది. అండ్ సెప్టెంబర్ నెల మీకు ఇంపార్టెంట్ మంత్ అవ్వచ్చు, లేదు సెప్టెంబర్ వచ్చే లోపల మీరు ఇలాంటి మార్పులు చేర్పులు మీ జీవితంలో చూడొచ్చు. సో అది మీకు ఇంకా ఫర్దర్గా హెల్ప్ చేయొచ్చు గుడ్ ఫార్చ్యూన్ని, గ్రేట్ ఫార్చ్యూన్ని అట్రాక్ట్ చేయడానికి. ఎందుకు అంటే ఇక్కడ మీకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి మీ కర్మని బెటర్ చేసుకోవడానికి. అంటే ఇప్పటి నుంచి బేబీ స్టెప్స్ తీసుకున్నా కానీ స్లోగా మనలో ఏదైతే నాట్ రైట్ అనేటివి కొన్ని ఉంటాయి కదా, అలాంటి వాటిని మనం మార్చుకుంటూ మనం రోజుకి ఈరోజు నిన్నటికన్నా నేను కొంచెమన్నా బెటర్ అయ్యానా, ఓకే 1% నాలో మార్పు వచ్చింది. నిన్నటి వరకు 7 గంటల వరకు నిద్రపోతున్న నేను ఈరోజు 6:45కి లేయగలిగినాను. వావ్, నైస్. ఒక 15 మినిట్స్ ముందర లేయగలిగిన. రేపు 6:30కి లేస్తా. అట్లా మాదిరా ఇట్లాంటి చిన్న మార్పులు కూడా మార్పులే కదా. ఇలాంటి వాటిని కూడా మనం గుర్తించాలి, ఇలాంటి వాటిని కూడా మనము అప్రిషియేట్ చేయాలి. ఎప్పుడైతే మనం అలా అప్రిషియేట్ చేయగలుగుతామో అప్పుడే మనల్ని అవి అప్లిఫ్ట్ చేస్తాయి అన్నమాట. అప్పుడే మనం ఎదగడానికి కానీ మనం ఇంకా బెటర్గా ఎవాల్వ్ అవ్వడానికి కానీ హెల్ప్ చేస్తాయి. అలాంటి చిన్న వాటిని మనం ఎప్పుడైతే గుర్తించకుండా సర్లే అని లైట్ తీసుకుంటామో వాటికి విపరీతమైన కోపం వస్తుంది. అంటే అదేదో చెప్తారు కదా, చిన్నదే పెద్దగా పేలుతుంది అని చెప్పి. సో అలా చిన్నవే ఏంటంటే మనకి చాలా మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకు చెప్పు, అది చిన్నది కదా అని చులకన చేసి ఆ మూల్యం చెల్లించుకునే దాని బదులు దాన్ని మనం రెస్పెక్ట్ ఇచ్చినామనుకో, దానివల్ల మనం ఇంకా బెటర్ రిజల్ట్స్, ది బెస్ట్ రిజల్ట్స్ చూడొచ్చు అనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.